కలుగును కాక. మన రక్షకుడిలో ప్రభు యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన వారందరికీ కూడా వందనాలు. మీ పక్కన ఎవరైనా నిద్రపోతే వాళ్ళు లేపు వాళ్ళకి వందనాలు చెప్పండి ఒకసారి. ఎవరు నిద్రపోతారా? ఎవరు నిద్రపోవట్లేదు కదా? అందరికీ వందనాలండి. మౌత్ రీజన్ ఉండదు, నీ రీజన్ ఉండదు. అందరికీ వందనాలు. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఇంతవరకు మన సజీవులు కాచి కాపాడి గత జనవరి మాసం నుండి ఇప్పటి వరకు కూడా తన రెక్కల కింద భద్రపరిచి కాపాడి ఈ విధంగా సజీవ లెక్కలు మనం ఉంచినందుకు, మరి ముఖ్యంగా ఆయనని ఇంకా స్తుతిస్తున్నందుకు ఈ కూడిక జరుపుకుంటున్నాం. అసలు ఇదే కూడిక చెప్పండి. ఏమన్నాయో ఫాస్ట్ గా ప్రకటన చేశారు, మేము వచ్చాం. నా వాయిస్ లాస్ట్ వరకు క్లారిటీగా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా అందరికి? అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అయితే అందరికి అర్థమవుతుంది. మంచిది. ఇదే కూడిక చెప్పాలా? ఈరోజు ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్సే, వాక్యం కాదు. ఇదే కూడిక. పలహారం ఇవ్వాలి. లాస్ట్ పలహారం ఎవరు తెచ్చారా? లేదు, పలహారం లేదు. ఇంతకుముందు బూందీ అనేది తెచ్చేవారు, ఇప్పుడు బూందీ కూడా తేవట్లేదు ఎవరు. గతాన్ని మర్చిపోతున్నారు అందరూ. దానికోసమే ఒక పిల్లలు మెలుగుకుండేవారు, ఇప్పుడు నిద్రపోతారు. ఇదే కూడిక చెప్పాలి. ఇదే కూడిక స్తుతి కూడిక లేక కృతజ్ఞత? ఇదే కూడిక. ఇప్పుడు చెప్పండి. ఇది స్తుతి కూడిక. ఎందుకు స్తుతి కూడిక అంటే గత సంవత్సరం నుంచి, అంటే 2025 ఇక్కడే కూర్చున్నాం. మళ్ళీ అప్పుడు కూడా గుర్తు తెచ్చుకోండి. ఆ 12 దాటిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు ఆయన స్తుతించడానికి, లేదా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందని 12 గంటలకు మెలుగకుండా పెట్టుకున్న కూడిక కాదు ఇది. లేదా 12 గంటలకి విషెస్ చెప్పుకుని వెళ్ళడానికి పెట్టుకున్న కూడిక కాదు. ఇదే కూడిక చెప్పాలి. ఇదే కూడిక స్తుతి. ఇప్పుడు తీయండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. కీర్తనలు 103వ కీర్తన. కీర్తనలు 103వ కీర్తన, పేజీ నెంబర్ 505. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 505. కీర్తనలు 103వ కీర్తన 1-2 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన అపకారములన్నిటినీ అదే దగ్గర ఆయన చేసిన ఉపకారములలో అన్నీ మర్చిపోయి, నా బైబిల్ అలా ఉందేమో ఆగండి. ఆయన చేసిన ఉపకారములలో అన్నీ మర్చిపోయి యెహోవాను స్తుతించటం మంచిది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయన దోషములను చూపించేవాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్న మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చదువుకున్న లేఖన భాగంలో, ఆ 1-2 చరణాల్లో. నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా యెహోవాను. ఇదే కూడిక. ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు భక్తుడు అంటే, అక్కడ కీర్తనలు రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలు అన్నింటిలో కూడా దావీదు చాలా అప్స్ అండ్ డౌన్స్, అంటే అమాలేకుల చేత తరవబడ్డాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో రాస్తూ వస్తున్న కీర్తనలు ఎన్ని? 73వ కీర్తన నుండి 23వ కీర్తన నుండి చాలా కీర్తనల వరకు
ఇక్కడ చూడాలి మీరందరూ. మీరు ఎటో చూస్తే నేను వాక్యం ఆపేస్తాను. నేను చెప్పేది 10 నిమిషాలు శ్రద్ధగా గమనించండి. దావీదు భక్తుడు ఈ కీర్తనలన్నీ రాసేటప్పుడు కూడా ఆయన ఎటువంటి సంతోషంతో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు కాదు. కీర్తనలన్నీ కూడా ఏదో ఒక శ్రమలో ఉన్నప్పుడే, ఏదో ఒక బాధలో ఉన్నప్పుడే, లేదా ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడే దావీదు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలని పలుమార్లు ఈ కీర్తనల గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. ఎలాంటి సమయంలో రాశాడంటే భక్తుడు, ఈ దావీదు భక్తుడు యెహోవాను స్తుతించాలి అనే విషయాన్ని ఎలాంటి సమయంలో రాశాడు? ఎలాంటి సమయంలో? దావీదు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడే, దావీదు ఇరుకాటంలో ఉన్నప్పుడే, దావీదు బాధలో ఉన్నప్పుడే ఈ కీర్తనలన్నీ కూడా రాశాడు. ఏమని రాశాడు? యెహోవాను స్తుతించాలి, యెహోవాను స్తుతించాలి, యెహోవాను కీర్తించాలి, యెహోవాను గణపరచాలి, యెహోవాను స్తుతించాలి అని ఎలాంటి సమయంలో రాశాడు? తన కష్ట సమయంలోనే. మనకి ఫ్యాన్ ఉంది, కూర్చోడానికి కుర్చీ ఉంది, చూడటానికి లైట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? స్తుతించాలి. మనకి కష్ట సమయంలో దేవుడు స్తుతించలేమేమో కానీ మనకి అన్ని సమకూలంగా, అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక ఇప్పుడు ఏం చేయాలి? యెహోవాను. ఇక్కడ ఏం రాయబడి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మళ్ళీ మాట కూడా ఇంకోసారి రాయబడి, నా ప్రాణమా యెహోవాను. ఆయన్ని ఎందుకు సన్నుతించాలి? సరే, మీరు చెప్పారు కరెక్టే, ఆయన్ని స్తుతించమన్నారు, నేను స్తుతిస్తా కరెక్టే. ఎందుకు స్తుతించాలి? ఆయన ఎందుకు కీర్తించాలి? నేను కొన్ని విషయాలు చూసి నా వాక్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నత పొందగా ఉండవలనని మీరు మృతులై ఉండగా దేవుడు వాగ్రూపమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టిరి. దాని మీద చేయరాలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును. ఆయనను మొదటిగా ఎందుకు స్తుతించాలంటే, నేను మొదటిగా పాయింట్ మీకు గుర్తుండేది చెప్పేది ఏంటంటే, ఆయన క్షమించే, అక్కడ ఏం రాయబడి చూడండి, అడ్డముగా లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప. ఈరోజు మనమందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఏమిటి కారణం? ఒక కారణం ఉంటుంది, అది కరెక్ట్గా చెప్పిన రేపు నింపిస్తా. అన్యుల వలె బయట కూర్చోకుండా, అన్యుల వలె ఇంటి దగ్గర కూర్చోకుండా, ఇతర ప్రజల వలె అన్యాచారంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఈ విధంగా ఇక్కడ మీరు నేను కూర్చోడానికి ఒక కారణం ఉంది. ఏంటని చెప్పండి? మందిరానికి రావడానికి మీకున్న అర్హత ఏంటి? మందిరానికి రావడానికి, దేవుడి సన్నిధికి రావడానికి మనకున్న అర్హత పోనీ చెప్పండి, మనకున్న అర్హత ఏంటి? మొదటిగా మీరు ఏం చేయబడ్డారు? అసలే రక్షింపబడ్డారు. మీకు రక్షణ లేకుండా దేవుడు అంటే ఎవరో తెలిసినా చెప్పండి. మీకు రక్షణ లేకుండా, మీరు రక్షింపబడకుండా యేసు ప్రభు ఎవరో మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? మీరు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నామంటే ఏంటి మొదటి కారణం? మొదటి కారణం ఏంటి? నేను చెప్పినా చెప్పట్లేదు. మొదటి కారణం ఏంటి? ఇక్కడ ఎవరైతే రక్షింపబడలేదో చేతులెత్తండి ఫస్ట్.
రక్షింపబడ్డారా లేదా? ఆయన నిన్ను సొంత రక్షకుడిగా, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని చెప్పి మనం నమ్మి ఆయన యొక్క నిరీక్షించి ఎక్కడ కూర్చున్నాం? ఏమంటారు అక్కడ? నేను మీ అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును ఇక్కడ కూర్చుండబెట్టాను. ఇతరులు ప్రజల వలె కాదు, ఇతరులు అన్యుల వలె కాదు, అందరికన్నా ప్రత్యేకంగా ఏర్పరిచి ఈ రోజు మిమ్మల్ని నన్ను ఇక్కడ కూర్చోబెట్టినట్టు మొదటి కారణం ఏమిటి? మీరు చెప్పకపోతే ముందుకెళ్ళలేదు. మీకు అర్థమైతే లేదా కావాలంటే మొదటి కారణం ఏమిటి? ఆయన సన్నిధిలో మనం కూర్చోడానికి మొదటి కారణం ఏమిటి? ఆయన రక్షణ. ఒకప్పుడు దూరస్తులం, ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చినట్టు వారు, ఒకప్పుడు లోకంలో బతికిన వారు, ఒకప్పుడు పాపంలో ఉండిపోయిన వారు, ఒకప్పుడు లోకానుసరమైన కార్యాలు చేసేటోళ్ళు, ఒకప్పుడు జీవితం మొత్తం మురికి గుట్టలో ఉండేవారు. ఆయన అలాంటి మనల్ని పైకి లేవెత్తి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయనతో కూర్చుండబెట్టడానికి. ఆయన మీ అపరాధములన్నిటినీ, నేను ఎందుకు చెప్తానంటే ఆయనని ఎందుకు స్తుతించాలి? అసలు అంశాన్ని మర్చిపోవద్దు. అసలు అంశం ఆయన్ని ఎందుకు స్తుతించాలంటే ఆయన క్షమించే, ఆయన మనం చేసిన పాపములను క్షమించాడు, ఆయన మనం చేసిన అపరాధములను క్షమించాడు. ఆయన తెలిసి తెలియక మన కళ్ళతో పాపం చేసామేమో, మన చేతులతో పాపం చేసామేమో, మన కాళ్ళతో పాపం చేసామేమో, మన హృదయంతో పాపం చేసామేమో, ప్రతివేటిని ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన చేతుల్లో మేకలు, ఆయన కాళ్ళలో మేకలు, ఆయన తలలో శిరస్సు మీద ముళ్ళ కిరీటం, పళ్ళలో పక్కలో. అది ఎవరి కోసం? ఆయన నమ్ముకోవాలంటే ఉచిత రక్షణ అని చులకన, ఆయన్ని స్వీకరించాలంటే ఉచితమని నిర్లక్ష్యం. దేవుడు నమ్ముకోవాలి అంటే ₹1,00,000 చెల్లించాలి అని చెప్పండి. ఎంత వాల్యుబుల్లో! ఐఫోన్ కున్న వాల్యూ, ఆండ్రాయిడ్ ఫోన్ కున్న వాల్యూ అంటే ₹1,00,000 ఉన్న ఫోన్ వాల్యూకి 20,000 ఉన్న ఫోన్ వాల్యూకి తేడా తెలుస్తుందా లేదా? దాన్ని ఎలా చూస్తాము, దీన్ని ఎలా చూస్తాం మనం? అది కింద పడితే ఏం చేస్తాం? అమ్మమ్మ ఆయన అదే ఈ ఫోన్ కింద పడితే ఏం కాదులే, ఇంకోసారి కొందాం, లేదా ఫోన్ ఏం చేస్తాం. ఆయన రక్షణ ఉచితంగా దొరికింది. ఆయన రక్తము చేత కడగబడ్డాము. మీకు ఇంకా తేటగా అర్థం కావాలంటే మొదటి యోహాను పత్రిక 1:7 ఆయన క్షమించే దేవుడు అనడానికి ఒక వచనం చూపిస్తాను మీకు. మొదటి యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మన అన్యోన్య సహమానం కలవారు ఎందుకు? అప్పుడు ఆయన కుమారుడైన, గమనించండి ఇక్కడ నుంచి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయు. మనము పాపము లేని వారమని చెప్పుకొని యెడల మనను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడిని, నీతిమంతుడని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తము దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా, మన పాపములు చేయలేదని చెప్పుకునే కదా ఆయనను అపవిత్రులుగా చేయవలదు, మరియు ఆయన వాక్యమును మనలో ఉండదు. మనము పాపములను క్షమించి సమస్తము దుర్నీతి నుండి మనలను ఎక్కడి నుంచంట? దుర్నీతి నుండి. ప్రతి పాపము ద్వారా వచ్చి జీతము ఏమిటి? మరణం. అలాంటి మరణానికి లోనవ్వకుండా మనలను, మరణం అంటే సామాజికమైన శరీర మరణం కాదుమా, ఆ మరణము వేరు. ఆ మరణము నిత్యము
అగ్నిగుండంలో పడి పురుగు చావదు. అగ్ని ఏదైనా మంటలో మీరు పొయ్యి నీళ్ళు కాసేటప్పుడు పొయ్యి మంటలో పురుగో లేకపోతే ఏమి కవరో ఏమైపోద్ది, చచ్చిపోద్ది లేదా అనేది. అలాంటి మంట కాదంట. అలాంటి మంట అంట అగ్ని ఆరదు, పురుగు. అలాంటి దుర్నీతి నుండి మనల్ని ఈరోజు దేవుడు ఏం చేశాడు? మనల్ని అలాంటి దుర్నీతి నుండి ఏం చేశాడు దేవుడు మనల్ని? అందుకు ఆయనను మొదటిగా ఆయన క్షమించే, ఆయన క్షమాపణ ద్వారా మనకి రక్షణ, ఆయన క్షమాపణ ద్వారా మనకి విడుదల, ఆయన క్షమాపణ ద్వారా నేను ఇక్కడ కూర్చుంటే నేను ఇంకో విధంగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇది ఈ 2025లో మనకి తెలుసో తెలియక, ఇక్కడ కూడా ఉంది కదా, ఏమని ఉంది అక్కడ? మానవుడు పాపము, ఒక నిమిషం అయితే అన్వేషణ పర్వాలి అప్పుడు మన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మనము పాపము లేని వారు మనం చెప్పుకుని ఎడలా మనమే మనిషి పుట్టిన దగ్గర నుంచి పాపము చేయడు అనడానికి రుజువు లేదు. అలా చెప్పినోడైతే ఆయనే మోసం పుచ్చుకునేవాడు. కనుక ఈ 2025లో మనకి తెలుసో తెలియకో, మనకి ఒకవేళ తెలిసి కూడా ఆ పాపములో అనేక సార్లు పడిపోయామేమో, మనకి తెలిసి కూడా ఆ పాపములో అనేక సార్లు మునిగిపోయామేమో, మనకి తెలియక కొన్నిసార్లు పాపంలో పడిపోతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక విషయం మాత్రం కామన్గా ఉంటుంది, నేను చెప్తా చూడండి. పాపం చేసేటప్పుడు హృదయంలో చిన్న దోబుక్కులాగా జరుగుతుంది. అది నిజమే కాదా చెప్పండి? మనకి తెలుసో తెలియకో పాపం చేస్తున్నాం. అదే అనుకోని రీతిలోనో పాపం అంటే ఏదో పెద్ద ఊహించినట్టు మీరేమి అబద్ధమే పెద్ద పాపం చెప్పాలంటే. ఆ విషయాన్ని మనం చేసేటప్పుడు లేదా చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక చిన్న తోబుచ్చులంట జరుగుతుంది హృదయం. ఎవరికైనా జరిగింది ఇక్కడ? చిన్న తోబుచ్చులంట అంటే మన ఆత్మకి మనకి చిన్న గొడవ ఉంటుంది అక్కడ. అరే మనం చేస్తుంది పాపమే, మనం చేస్తుంది తప్పే, మనం చేస్తుంది ఇదే. కానీ ఆ తోబుచ్చులాంటి జరిగింది చూసారా, అక్కడ మీరు నిలబడాలి. ఎక్కడైతే ఆ ఆత్మకి మనకి తిన తోబుచ్చులాంటి జరుగుతుందో అక్కడ నిలబడాలి. నిలబడలేకపోతే దేవా నాకు సహాయం. ఒక చోట నిలబడలేకపోతున్నామంటే కింద 4 కర్రల సపోర్ట్ పెడతాం. ఏది మన సుందరబాబు స్టే చేసినప్పుడు 4 కర్రలు పెడతాం స్టేజ్ సపోర్ట్ నుంచోడానికి. ఆ సమయంలో మనం నిలబడలేనప్పుడు ఏం చేయాలా? దేవా నాకు సహాయం చేయి, నేను ఆ పాపము నుండి దూరంగా వెళ్ళలేకపోతున్నాను, నన్ను అక్కడ నుంచి ఆయన క్షమించే. మొదటిగా ఆయన ఎందుకు స్తుతించాలి? ఏమో ఏం తెలుసు చెప్పండి. నువ్వు అరుచుకున్నావు, నేను విన్నాను, అంతే కదా? నువ్వు అరిచావు, నేను విన్నాను, అంతే. మొదటిగా ఆయన ఎందుకు స్తుతించాలి? ఆయన క్షమించే. ఏమి క్షమించే దేవుడు? మన పాపములను. ఇక్కడ ఇంకో విధంగా జ్ఞాపకం చేస్తాను చూడండి. క్షమా హృదయం ఎవరికుంది? నాకుందా? నాకుంది, కానీ కొద్దిగా ఉంది. క్షమించు, నేనైతే నాకు అప్పుడు పాపం వద్దు. క్షమా హృదయం ఎవరికుంది? దేవుని నమ్ముకున్న మనకి, దేవుడి స్వరూపంలో తీర్చబడ్డ మనకి ఎలాంటి హృదయం ఉండాలి? 2 వర్గాలు ఉంటాయి. 2 వీధుల్లో 2 వర్గాల అంటే నేను తప్పుగా అంటే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్షమా హృదయం కలిగి ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇతరుల పట్ల ఎన్ని సంవత్సరాలు 2020లో జూలై 3వ తారీఖున జూలై నెలలో 3వ తారీఖున సమయం 1 గంటన ఆమె ఇంటి దగ్గరికి వచ్చి ఏమంది చెప్పండి. డేటు సమయం ఏమన్నాదో కూడా గుర్తుంది. ఏ హృదయం
లేదు మనలో? ఏం హృదయం లేదు? తిట్టే హృదయం మాత్రం గట్టిగా ఉంది. ఏం హృదయం లేదు? క్షమించే హృదయం లేదు. ఒక వచనం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం మత్తయి సువార్త నేను కూడా చూడాలి ఒకసారి. 18వ అధ్యాయం 21-22 వచ్చిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22. ఆ సమయమున పేతురు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? పేతురు దేవుడిని అడుగుతున్నాడు, యేసు ప్రభువుని అడుగుతున్నాడు. నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను ఆయన్ని ఎన్నిసార్లు క్షమించాలి? అక్కడ చూడండి, ఎన్ని మార్లు క్షమింపవలెను? 7 మార్లు మట్టుకేనా? మట్టుకా అని ఎన్ని మార్లు అంట? 7 మార్లు. అంటే ఎన్నిసార్లు? 7 సార్లు. అక్కడ ఆన్సర్ చూడండి ఏమనుంది? అందుకేసు అతనితో ఇతరుడు 7 మార్లు మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ ఏంటంట? 70 ఏళ్ళు మార్లు మట్టుకు మనం బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 40. ఇప్పుడున్న తిండికి 50 కష్టం. నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితులకి, ఇప్పుడున్న తిండికి, ఇప్పుడున్న క్లైమేట్ కి మహా అయితే 50-60 నా ఉద్దేశం ప్రకారం. ఇక్కడ ఎన్ని మార్లు ఉంది? 70. ఎన్ని ఏళ్ళు ఉంది? 70 ఏళ్ళు. 75 ఏళ్ళు పగని దాచుకోమనట్లే. ఏమంటున్నాడు పేతురుతో అక్కడ యేసు ప్రభు? ఏమంటున్నాడు? అయ్యా పేతురు, 7 సంవత్సరాలు ఎక్కడ మర్చిపోతావు నువ్వు? 70 సంవత్సరాలు గుర్తుపెట్టుకు సాధిస్తూనే ఉండు. ఎన్ని సంవత్సరాలు? 75 ఏళ్ళు. 75 మార్లకి నువ్వు క్షమించు. తప్పు చేశాడా? క్షమించు. నిన్ను తిట్టాడా? క్షమించు. నిన్ను కొట్టాడా? క్షమించు. నిన్నేమన్నా అన్నాడా? క్షమించు. నువ్వు ఎంత క్షమిస్తే అంత పెద్దోడివి నా దృష్టిలో. ఎంత క్షమిస్తే, ఇప్పుడు చెప్పండి, 2025 వరకు ఉన్న పగ ఎంతమంది మీద ఉందో చెప్పండి. నా మీద ఎంతమంది చెప్పండి. ఫోన్ చాలు. నన్ను క్షమించండి అయ్యా ఈసారి మాత్రం. నీ సహోదరుని పట్ల నీకు ఏం లేదు? క్షమా హృదయము, క్షమించే హృదయము కలిగి ఉండాలి. క్షమించే హృదయం. ఆయనని పాపములు క్షమించాడు, ఆయనని అపరాధములు క్షమించాడు. ఆయన నమ్ముకున్న బిడ్డం, ఆయన స్వరూపంలో ఉన్నాం మనం. ఏం చేయాలి? క్షమించాలి. నాకు ఒక మాట ఉండి, ఈ రోజుతో మీకు ఎవరి మీద అయితే కొట్టి అంత పగుందో, తిట్టి అంత కసుందో అందరిని క్షమిస్తారా? అందరిని క్షమిస్తారా లేదా? ఎవరైతే క్షమించారో వాళ్ళ చేతులు ఎత్తండి. క్షమించండి. వీళ్ళ కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఎందుకని తెలిసి నాకు ఒకటి ఆ బ్యాచ్, ఒకటి ఈ బ్యాచ్, ఒకటి ఫోన్ల బ్యాచ్, ఒకటి ఫోన్ల బ్యాచ్ కదా. క్షమా హృదయం కలిగి ఆయన క్షమించే దేవుడు, భూలోకానికి తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవలసిన దేవుడు, నిత్యం దూతల చేత కెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడవలసిన దేవుడు మానవ శరీరం దాచుకుని ఈ భూలోకానికి నిన్ను నన్ను వచ్చి క్షమించాడే. నీకోసం నా కోసం వచ్చి క్షమించాడే. మనం పొరుగు వారిని క్షమించలేమా? వచ్చే ఆదివారం నుంచైనా ఆదివారం మందిరం అవ్వగానే ఎవరి కాళ్ళు అంటే వెళ్ళిపోతే ఊరుకోరు. 2 తలుపులు మూసేయండి. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఆ గుమ్మంలో చేస్తూ ప్రతి ఒక్కరు వందనాలు చెప్పుకొని శేఖరం తెచ్చుకుని వెళ్ళాలి. అదొక సహవాసం. ఒకవేళ క్షమించే హృదయం లేకపోయినా అప్పుడు కలుగుతుంది. మొహం చూసి వందనాలు చెప్పాలి కదా, మొహమాటంకైనా. ఇక్కడ ఒకరు ఇటొకరు అటొకరు వెళ్ళిపోతే ఏముండదు. అందరు కలిసి ఒకే టోల్లో వందనాలు చెప్పుకుని వెళ్ళారనుకో, మొదటి వందనాలకి వందనాలు, 2వ వందనాలకి వందనాలు, 3వ వందనాలకైనా ఎట్ట వస్తుంది? మొహం స్ట్రైట్ గా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది స్ట్రైట్ గా. కనుక క్షమా హృదయం కలిగి ఆయన ఎవరు? ఆయన క్షమించే. 2వగా జ్ఞాపకం చేస్తుంది చూడండి, యెషయా గ్రంథము. ఆయన ఎందుకు స్తుతించాలి?
స్తుతించాలంటే యెషయా గ్రంథము మొదటిగా క్షమించే దేవుడు, రెండవదిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధాన మధ్య శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏంటంట, నాకు వినవట్లేదు, వెనకాల చెప్పాల, వెనకాల ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మొదటిగా ఆయన క్షమించే దేవుడు, రెండవదిగా ఆయన స్వస్థపరిచే. ఇవన్నీ ఎందుకు చెప్తాను అసలే మర్చిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తాను? చదివాం కదా 103వ కీర్తన. ఏమి చదివాం? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన నామమును బట్టి ఆయన కీర్తించుము. నా ప్రాణమా ఆయనని ఎందుకు స్తుతించాలి అని అడుగుతారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. మొదటిగా ఆయన క్షమించే, రెండవదిగా చెప్పాలా, రెండవదిగా స్వస్థపరిచే. ఈ సంవత్సరంలో ఎంతమంది హాస్పిటల్ తిరిగాము, ఎన్నిసార్లు హాస్పిటల్ తిరిగాము. ఇదివరకు రోజుల్లో ఒకే హాస్పిటల్ ఉండేది ఊరికి. ఇప్పుడు ఊరికి 4 హాస్పిటల్ ఉన్నా 4 హాస్పిటల్ కూడా ఖాళీ. అనేక రకమైన జబ్బులు, అనేక రకమైన రోగములు, తెలియని అనారోగ్యములు అటాక్ అవుతున్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని లోకం నుండి ప్రత్యేకపరిచి ఆయన చేతులతో, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన గాయపడిన హస్తాలతో మనల్ని ఎత్తుకుని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. సమస్య, అనారోగ్యము రాకుండా ఉండదు. ఆయన నిజమైన దేవుడు అయితే మరి అనారోగ్యం నాకు ఎందుకు వచ్చిందంటారు? అనారోగ్యం కలిగించేవాడు నేనే, దాన్ని స్వస్థపరచువాడిని కూడా ఆయన స్వస్థపరిచే. ఆయన మొదటి పేతురు 2:24. వెనకాల పాస్టర్ గారు టైం అయిపోతుంది, మాకు స్టేజ్ అంతా. మొదటి పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరం ముందు మన పాపముల మీద మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఆయన కరుణతో దెబ్బలు అనుభవించాడు, ఆయన ఆ బలెంపుడుతో దెబ్బలు అనుభవించాడు. ఆయన శరీరము నాగటి చాలు చేయబడ్డది. ఆయన దెబ్బలు ఎలాగంటే శరీరం మొత్తము మాంసం ముద్దవలే అయిపోయింది. ఆయన పొందిన దెబ్బల చేత ఎవరికి స్వస్థత? ఎవరికి స్వస్థత? ఆయన ఒక్కడికే స్వస్థత కదా. ఎవరికి స్వస్థత? మనకి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పడిన గాయముల చేత, ఆయన తిన్న కొరడాలతో చేత మనకి ఇక్కడ ఆయనకి దెబ్బలు, ఇక్కడ మనకి ఆయనకి శిక్ష, మనకి రక్షణ. ఆయనకి శిక్ష అనుభవించడం ద్వారా మనకి రక్షణ, ఆయన దెబ్బల ద్వారా మనకి. అందుకే ఎవరు స్తుతించాలి? నా ప్రాణమా యెహోవాను ఆయన స్తుతించాలి. ఆయనను. ఇదే పేతురు 3వ చూడండి. ఇదే పేతురు మొదటి పేతురు పత్రిక 1:18-19 వచ్చినారు. ప్రతిపాదన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన మనల్ని విమోచించే, క్షమించే దేవుడు, స్వస్థపరిచే
విమోచించే ఆయన తన రక్తం చేత మనల్ని విమోచించాడు. ఎలాగంటే ఇక్కడ మాట నేను నా అనుసరణలో జ్ఞాపకం చేస్తాను. మీకు ఈ సంవత్సరంలో పడిన కష్టాల నుండి ఆయన మిమ్మల్ని, ఎవరు కష్టాలు కలగలేదేమో ఈ సంవత్సరం కదా, ఎవరికైనా కలిగియా లేదా? వీళ్ళకేమో ఎగ్జామ్స్ బాధ, మనకేమో డబ్బులు బాధ. ఇంకేమన్నా నాకైతే అదే ఉంది. వీళ్ళకేమో ఎగ్జామ్స్ బాధ, మనకేమో డబ్బులు బాధ. ఇంకా మరొకటి ఏమైనా ఉందా బాధ? ఆయన మనకి కలిగిన కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆ ఇరుకులో, ఇబ్బందులో, ఇరుకటిలో ఆయన మనల్ని విమోచించాడు. ఆయన విమోచించే, ఆయన మనల్ని విమోచించే, ఆయన మనల్ని రక్షించే ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకటలు ఈ 2025లో నన్ను అడిగితే మొన్నే ఒకటయ్యి ఇప్పుడే వచ్చినట్టు నాకైతే సమయం. అసలే ఈ 25 సంవత్సరం ఎలా అయిపోయిందంటే, ఎలాగ అయిందో కూడా నేను చెప్పలేను, కానీ ఆ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్ లో అయిపోయింది. కానీ ఎన్నో ఒడిదుడులు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో ఇరుకాటలను. వాటిలన్నిటి నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. విమోచించే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మీరు వినే శక్తిని కోల్పోతున్నారు కనుక నేను త్వరగా వెళ్తున్నాను. ముందుగా విన్న శ్రద్ధ మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తారు కనుక నేను త్వరగా ముగిస్తాను. 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన విమోచించే దేవుడు అయిపోయింది. దేవుడు దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగునని ఎరుగుదము. నేను దీనికి పెట్టేది ఎవరికి ఇచ్చే, ఆయన మనకి కావాల్సినవి అన్ని కావాల్సినవి అంటే ఏమి ఇచ్చాడు అని దేవుడు అడుగుతారేమో. ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఈ సంవత్సరం ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ ప్రయాణం చేశారా లేదా? ఎవరైనా? అందరూ చేస్తూ ఉంటారు ఏదో ఒక జర్నీ. రోడ్డు మీద కనీసం తిండికి కూడా తినలేని పరిస్థితుల్లో ఎంతమందిని చూశారు? చెప్పండి. అనేక మంది. వాళ్ళకి సరైన గృహం లేదు, సరైన కుటుంబం లేదు, సరైన ఆహారం లేదు, సరైన బట్ట కూడా. కానీ మనకి ఏమున్నాయి? ఎంబీఏ బిజినెస్ క్లాస్ లో, ఎంబీఏ అనేది ఒక కోర్సు. ఆ కోర్సులో వాళ్ళకి బిజినెస్ సంబంధించిన విషయాలు చెప్తూ వాళ్ళకి ఒక విషయం చెప్తారు. ఏంటంటే మనిషికి కావాల్సిన తిండి, బట్ట, నీరు, ఇల్లు, ఈ 4 వ్యాపారాలు పెట్టండి, ఎక్కడ పెట్టినా వ్యాపారం జరుగుతుందని చెప్తారు. ఏం కావాలంట మనిషికి? తిండి, నీరు, బట్ట, ఇల్లు. అనేక మందితో పోల్చుకుంటే, అనేక మందితో మనం కంపారిజన్ చేసుకుంటే దేవుడు ఏమిచ్చాడు? మనకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి 3 పూట్ల. ఇది వరకు వారానికి ఒకసారి చికెన్, ఇప్పుడు రోజు చికెనే. తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, తాగడానికి ఆయన ఇచ్చే దేవుడు. అక్కడ ఒక మాట వాగ్దానం ఉంది. ఏమిటి అక్కడ? సంకల్పం చొప్పున పిలువడానికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగునని ఎరుగుదము. నువ్వు ఎరగాలి ఏమని? ఆయన నమ్మిన వారికి సమస్తము సమకూడి. ఆయన క్షమించే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన విమోచించే దేవుడు. ఆయన మనకి 2025 సంవత్సరంలో ఇచ్చిన వాటికంటే చాలా మంది గృహం లేని వారికి గృహం ఇచ్చాడు, చాలా మందికి ఇంట్లో వస్తువులు లేని వస్తువులు ఇచ్చాడు. ఆయన చాలా మంది కుటుంబాల్లో ఎన్నో అవసరం వారికి నెమ్మది ఇచ్చాడు. కనుక ఆయన ఇచ్చే ఆయన్ని ఏం చేయాలి? ఆయనని ఈ యొక్క మాట చెప్పడం మన పొద్దునే పోతుంది. అసలు ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? నేను చెప్తాను, ఆయనగా చెప్పండి. ఆయన క్షమించే, ఆయన మన పాపములను క్షమించాడు కనుక ఆయన క్షమించే. రెండవదిగా ఆయన స్వస్థపరిచే
దేవుడు. ఆయన మన కష్టముల నుంచి బయటికి తీసుకొచ్చాడు కనుక ఆయన విమోచించే దేవుడు. నాలుగవదిగా మనకి అన్ని అనుకూలంగా సమయానికి ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చే దేవుడు. మొదటి చెప్పండి, చెప్పేవారు మీకు ఇచ్చిన మీరు నేను చెప్పుకోవాలి. ఆయన మొదటిగా క్షమించే, రెండవదిగా స్వస్థపరిచే, మూడవదిగా నాలుగవదిగా ఆయన ఇచ్చే దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి ఇప్పుడు చెప్తా చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అమ్మయ్య అయిపోయింది బైబిల్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. సరే ఆయన అన్ని ఇచ్చాడు కదా, ఆయన స్తుతించాలి కదా. ఎలా స్తుతించాలి? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును ఎలాగంట? ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు. ఇచ్చిన వాటికైనా స్తుతులు, ఆయన చేసిన మేలుకైనా స్తుతులు, ఆయన మన కుటుంబంలో ఆశీర్వదించకైనా స్తుతులు, ఆయన మనకి మేలు చేసేనా స్తుతులు. ఎలా ఏం చేయాలంటే ఎలా స్తుతించాలంట? ఎలా స్తుతించాలి? ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దావీదు కష్టం వచ్చినప్పుడే స్తుతించాడు. మీరు కీర్తనలు అన్ని చదవండి. 73వ కీర్తన కానీ 23వ కీర్తన కానీ చదివిన 107వ కీర్తన కానీ 103వ కీర్తన కానీ ఈ కీర్తనలను కూడా చూడండి. దావీదు కష్టకాలమనే స్తుతించాడు. ఇక్కడ చాలా మంది దేవుణ్ణి ఎలా తీసుకుంటారంటే ఒక అడ్వాంటేజ్, ఒక అవకాశవాదిగా, ఒక అవకాశంగా, ఒక చాయిస్. ద గాడ్ లైక్ ఇస్ హిస్ చాయిస్. ఆయన ఒక చాయిస్ కాదు. ఆయన ఒక ఏదో నీకు అవసరం వచ్చినప్పుడే దేవుడు కాదు, లేదా నీకు 31st నైట్ దేవుడు కాదు, లేకపోతే నీ కుటుంబంలో నీకు బాగోలేనప్పుడే, నీకు జ్వరం వచ్చినప్పుడే తనకి బైబిల్ పెట్టుకునే దేవుడు కాదు. ఆయన ఎలా స్తుతించాలంట? ఎలా స్తుతించాలి? ప్రతి విషయమందు కష్టం వచ్చిన స్తుతించాలి, నష్టం వచ్చిన స్తుతించాలి, బాధ వచ్చిన స్తుతించాలి, అనారోగ్యం వచ్చిన స్తుతించాలి. నీకు జ్వరం వచ్చి బాధపడుతున్నా ఆయన స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు. ఆయన ఎందుకు స్తుతించాలంటే 4 విషయాలు జ్ఞాపకం చేశాను. చెప్పండి. మొదటిగా ఆయన క్షమించాడు. ఎవరు క్షమించాడు కదా? ఎవరు క్షమించాడు? మనం చేసిన పాపములను ఎవరు క్షమించాడు చెప్పండి? ఆయన మనం చేసిన పాపములను క్షమించాడు. రెండవదిగా స్వస్థపరిచే, మూడవదిగా ఒకసారి వెనకాల చెప్పండి. మొదటిది నేను చెప్తా, మీరు నేర్చుకుని చెప్పండి, నేను తప్పనంటే. ఆయన మొదటిగా క్షమించే, చెప్పండి వెనకాల చెప్పండి. ఆయన క్షమించే, రెండవదిగా స్వస్థపరిచే, మూడవదిగా విమోచించే, నాలుగవదిగా ఇచ్చే. ఆయన అందుకు ప్రతి విషయమందును ఆయనను స్తుతించాలి. కానీ ఆయన్ని ఎరగని వారికి ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ పాపముల కోసమే, ఆయన మీ అపరాధముల కోసమే చనిపోయాడు. మీరు చేసిన పాపముల కోసమే ఆయన. ప్రభుని ఎరగని బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మీ కుటుంబంలో మీ భార్య రక్షింపబడ్డది, మీ పిల్లలు రక్షింపబడ్డారు, మీ భర్త రక్షింపబడ్డది, అనేక మంది నీకు తెలిసిన బంధుమిత్రులు రక్షింపబడ్డారు. కానీ మనం రక్షింపబడకపోతే రేపొద్దున వారితో పాటు మనం ఉంటామనే నిరీక్షణ ఆయన నీ కోసం నా కోసం చేసిన సిలువగా ఎలాంటి తెలుసా? ఆయన కన్నీటి పొట్టు వల్లే రక్తధారలుగా రక్తమంతా, శరీరం అంతా మనకి చిన్న దెబ్బ తగిలితే ఎలా అనిపిస్తుంది చెప్పండి? చిన్న దెబ్బ తగిలితే ఎలా అనిపిస్తుంది? ఆయనకి 39 కొరడా దెబ్బలు ఆ నడిపి మీద కొట్టి ఇలా లాగితే ఆ కండ ఇలాగా ఎవరి కోసం? మన పాపముల కోసం.
ఆయన మన అపరాధముల కోసం చనిపోయాడు కనుక ఆయన నమ్మని వారు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయనే గుర్తించాల్సిన దేవుడు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టినా, నీకోసం నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కనీసం ఎదురు నుంచిన వారు ఉన్నారా? మన కోసం ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? మన చేతులతో చేసిన పాపములకి ఆయన చేతులను మేకులు తెచ్చుకోడు. మన తలతో చేసిన పాపములకై మన తల ముళ్ళకి మన నడిచి వెళ్ళి చేసిన పాపములకై ఆయన కాలంలో మేకులు ఆ పొడిలో ఆ శిలువ పైన వేలాడి పడ్డాడు. ఆయన నిజమైన మాట జ్ఞాపకం చేస్తుంది మీకు. మీలో ఎవరైనా ఆయన రక్షింపబడకపోతే, ఆయన లోక రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడిని గుర్తించకపోతే, ఇదే మీకు అనుకూలమైన ఈ సువార్త ఆ వినికిడి ద్వారా బయట ప్రజలు కానీ ఎవరైనా వినేవారంటే, దేవా మీరు నా ముందుకు రావాల్సిన అవసరం లేదు, మీరున్న పాటున కూర్చొని దేవా నా మనసులో ప్రార్థన చేసుకోవాలి. అవును ప్రభువా, నా కోసం మరణించావు, నా పాపములను క్షమించడానికి మరణించావు, నువ్వే నిజమైన దేవుడు అని గుర్తెరిగాడు. నీ యందు నీ రక్షణ తీర్మానాన్ని ఆయన మన మనసులో ప్రార్థన చేసుకుని ఆయన యందు నిలకడగా ఉండి ఆయన యందు చేస్తే అదే రక్షణ. ఆయనను స్తుతించాలి. ఇదే కూడిక, ఇదే కూడిక చెప్పండి. అయిపోయింది, ఇంకేమన్ని సార్లు అయిపోయింది ఒకసారి. ఇదే కూడిక, స్తుతి కూడిక. స్తుతి కూడిక స్తుతించాలి. ఎలాగ స్తుతించాలో 4 విషయాలు. ఎందుకు స్తుతించాలో చెప్పాను. ఎలాగ స్తుతించాలంటే ప్రతి విషయమందును ఆయనకి కృతజ్ఞత స్తుతులు చేయాలి. ప్రార్థన చేసుకుంటూ తల మూసుకుంటూ అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నాడు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రార్థన అనగానే ఎవరు కళ్ళు మూయట్లేదు. నేను కళ్ళు తెస్తే ప్రార్థన చేస్తాను. అసలు ఈ సంవత్సరం నుంచి రూల్స్ మారకపోతే నేను ఊరుకోను. దేవుని యందు భయభక్తులు, మనుషుల భయం అనుకోవద్దు. మనుషుల భయం ఈ రోజు ఉందే, రేపు నాకు భయపడద్దు, పాస్టర్ భయపడదు, ఎవరు భయపడదు. దేవుని భయం అన్నారు. కళ్ళు మూసుకొని అందరూ మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించండి కింద మోకరించి కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడా మహోన్నతుడా, నీ ఉన్నతమైన పాదములకు వెళ్ళేది కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాను. గొప్ప దేవుడు, సర్వాధికారి దేవుడు, స్తుతులకు పాత్రుడు, అత్యున్నతమైన సింహాసన దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎటువంటి యోగ్యత లేని మమ్మలను, బయట పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా సజీవులో కాచి కాపాడి భద్రపరిచి మీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నిజంగా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మరణించారు ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయనను మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని గత జనవరి మాసము నుండి ఈ డిసెంబర్ మాసం వరకు సజీవులలో కాచి కాపాడి మా అల్పమైన ప్రాణమును, అల్పమైన దేహాన్ని మీ గాయపడిన హస్తాలతో ఎత్తుకుని మమ్మల్ని లెక్కలో సజీవులో ఉంచిన విధానాన్ని బట్టి మీకు మెండారు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మీకు మెండైన స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే
ఎందుకు స్తుతించాలో అన్న వాక్య భాగంలో మీరు వివరించుకున్నట్టుగా మీరు క్షమించే దేవుడు ప్రభువా. మీరు మా పాపములను క్షమించారు. మీరు స్వస్థపరిచే దేవుడు. మీరు మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ గాయపడిన హస్తాలతో ముట్టుకుని మమ్మల్ని క్షమించారు ప్రభువా. అందరూ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు విమోచించే దేవుడు, నువ్వు ఇచ్చే దేవుడు ప్రభువా. వీటన్నిటిని బట్టి, మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు మాకు చేసిన ప్రతి కృపను బట్టి నీకు మెండారు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో రుణస్థులమైనాం ప్రభువా. అలాగే ఆఖరి గడియల్లో, ఆఖరి సంవత్సరంలో, ఆఖరి దినమున, ఆఖరి గడియల్లో మేము ఉండగా మీ సన్నిధిలో ఈ విధంగా స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అలాగే మరికొన్ని క్షణాలలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టకపోతున్నాం. అడుగు పెట్టే సమయంలో మాకు కొత్త జీవితాన్ని, కొత్త ఆశీర్వాదాన్ని, కొత్త అనుభవాలను దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా వచ్చే సంవత్సరమైనా మేము మీ సన్నిధిలో నిలకడగా నిలబడి నీ యందు మెండైన ఆశీర్వాదములు మేము పొందడానికి మాకు దయచూపండి ప్రభువా. మాకు ఎటువంటి పాపములతో తిరగకుండా, ఎటువంటి శోధనలో పడకుండా, ఎటువంటి గోతులలో పడకుండా, మరి ముఖ్యంగా నీ సన్నిధిలో నీ యందు నిలకడగా నిలబడి నీ యందు జీవించడానికి మాకు కృప చూపించండి ప్రభువా. మీ హస్తాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మీ మెండైన ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద మీరు దయచేయండి. ఇక్కడ ఏ బిడ్డ అయితే ఒక శోధనతో, లేక ఉడిదొడుకులతో, అనేక కష్టములతో, అనేక ఫ్యామిలీ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, లేక అనేక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరిని బట్టి ప్రార్థన చేసుకున్నాం ప్రభువా. వారందరినీ మీరు పేరు పేరున ముట్టి స్వస్థపరచండి. వారికి అవసరమైన ఆకరణ అవసరం తీర్చండి ప్రభువా. మరి ముఖ్యంగా మీ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోచుండగా మీ మెండైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపైన ఉంచమని, ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలు కుమ్మరించమని, అలాగే తర్వాత తదుపరి మాట్లాడబోతున్న మీ దాసులను కూడా మీ బరువు చోటను బలపరచమని, మాకు అవసరమైన మాటలు అందించమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.